మీరా ఆలయపు శిథిలాల మధ్య ఒక తోలు కప్పిన పాత దినచర్య కనుగొంటుంది. అది హాలో క్రీక్ చివరి పూజారిది. అందులో వ్రాసింది: ఈ గ్రామస్తులు హాలోవన్ అనే దుష్టశక్తితో ఒప్పందం చేసుకున్నారు. సంపద కోసం దారిలో వెళ్లే ప్రయాణికులను బలి ఇచ్చేవారు. కాని పూజారి చివరగా నిరాకరించాడు. అందుకే హాలోవన్ మొత్తం గ్రామాన్ని శపించి ఆత్మలతో బంధించాడు. చివరి పేజీ ఇలా చెబుతుంది: 5 ప్రవేశిస్తారు, కాని ఒకరే బయటపడతారు. భయం పెరిగే కొద్దీ అనుమానాలు మొదలవుతాయి. వాళ్ళు ఒకరినొకరు నమ్మడం మానేస్తారు. అకస్మాత్తుగా ఆరోహి అదృశ్యమవుతుంది. కొద్దిసేపటికే ఆమె మృతదేహం ఒక చెట్టుకి ఉరితీసి వేలాడుతూ కనిపిస్తుంది. ఆమె కళ్ళు జీవం లేకుండా ఉన్నాయి. నోరు నల్లటి మట్టితో నిండిపోయింది. ఆ చెట్టు కొమ్మపై రక్తంతో వ్రాయబడిన మాటలు: ఇంకా 3 మిగిలారు. మిగిలిన 3 పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కాని అడవిదారులు మళ్లీ తిరిగి వారిని హాలో క్రీక్కి తీసుకువస్తాయి. ప్రతిసారి పరుగెత్తినా వారు తిరిగి అదే శాపగ్రస్త బావి దగ్గరికి వస్తారు. నెమలాల్లా నీడల చుట్టూ కదులుతూ ఒక్కోసారి పేర్లు పిలుస్తాయి. ఒక క్షణంలోనే రేహాన్ని అజ్ఞాత చేతులు చీకటిలోకి ఈడ్చుకుపోతాయి. ఇంకా 2 మిగిలారు. 3వ భాగం రాబోతుంది.